మీ అందరితో మాట్లాడడానికి వచ్చినాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వివేక్ గారికి ఓటేయమని కోరడం జరిగింది. మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే కార్మిక సోదరులను కలుస్తుంటే సార్ ఐటీ స్టాఫ్లు ఏం చేయలేదు, సొంతింటికాలు ఏం చేయలేదు, గతంలో వెంకటేష్ నేతకాని గారు ఏం చేయలేదు, బాల్క సుమన్ గారు కూడా ఏం చేయలేదు, ఏంది ఇది అని చెప్పి అడిగితే ఇది చెప్పడం నా బాధ్యత అనిపించింది. నేను 2 నిమిషాలు తీసుకొని అంశం మీద మాట్లాడాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయని చెప్పి అందరం నమ్మినాము. దాంట్లో ముఖ్యమైన పాత్ర వేసింది మన సింగరేణి కార్మికులు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కాకపోదు, సింగరేణి కార్మికులు దానికి సహకారం ఇవ్వకపోతే రాష్ట్ర మూమెంటే అందుకోదు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత కేవలం దందాలు చేసుకుంటా బతికినారు అందరూ. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేసినారు, భూ కబ్జాలు చేసినారు. ప్రభుత్వ సంస్థల పిల్లల ఉద్యోగాలు నెలకి 20,000 30,000 ఉద్యోగాలు కూడా 10 లక్షలు 15 లక్షలు లంచం తీసుకొని అమ్మినారని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది మీరు అందరూ ఆలోచించాలి, అది నిజమా కాదా అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో అప్పుడు 2009లో వివేక్ గారు దానికోసం పోరాడి మరి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి అది మూతపడుతుంటే దాన్ని కాపాడి ఎన్నో ఉద్యోగాలు దాంట్లో కాపాడితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకొని బతికినారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలా మంది యువతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కేసీఆర్ గారు ఎప్పుడు అహంకారంగా మాట్లాడతారు. మెడలు వంచి తెచ్చినాము, తెలంగాణ రాష్ట్రం నేను ఒక్కడినే తీసుకొచ్చిన, అప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో వాని మేడ ఉంచిన వీని మేడ ఉంచిన అని చెప్పి అహంకారంగా మాట్లాడతారు. కానీ మీరందరూ ఒకసారి ప్రశ్నించాలి, 2 ఎంపీలతో తెలంగాణ వస్తే మరి గత 10 సంవత్సరాలు మీకు 10 పైన ఎంపీలు ఉండే ఒక్క పని కూడా సింగరేణి బిడ్డకు చేయలేదా అని చెప్పి మీరు ప్రశ్నించే సమయం వచ్చిందని చెప్పి మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. మీరు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు వివేక్ గారు కూడా ఉన్నారు. 2009లో 10 పైగా ఎంపీలు పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి కూర్చొని తెలంగాణ రాష్ట్ర గొంతు వినిపించి తెలంగాణ వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇది ఎందుకు ముఖ్యమంటే గత 10 సంవత్సరాలు 10 ఎంపీల పైగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని సింగరేణి కార్మికుడికి ఏ ఒక్క పని చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఐటీ స్లాబ్స్ కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తా అని చెప్పినప్పుడు ఎవరికైనా ఇప్పించిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ 25,000 కోట్ల బకాయిలు సింగరేణి సంస్థకి వచ్చేది ఉన్నది, అవి ఎందుకు రాలేదు? డిస్కామ్స్, జెన్కామ్స్, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఆ ప్రభుత్వ సంస్థ, ఈ ప్రభుత్వ సంస్థ అని చెప్పి సింగరేణి మాత్రం ముంచుండ్రు, కానీ సింగరేణికి ఒక్క పైసా తీసుకురాలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ గమనించాలా, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు పక్కకే. మినిమం వేజ్ బోర్డ్ సిస్టమ్ పెట్టింది ఎవరు సార్? కాకా వెంకట స్వామి గారు. అప్పట్లో మినిమం వేజ్ బోర్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది కాకా గారు అని చెప్పి అందరూ గుర్తు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక్క పైసా ఇంక్రిమెంట్ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ అందరికి వచ్చిందా ఒక్క పైసా ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్? ఇది కూడా చేయని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు సేవ చేసే ఉద్దేశమే లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా మీకు ఇప్పుడే గుర్తు చేసినట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి అప్పుడు 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా గారిది, కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నారు
టీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన, కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఉంటేనే పనులు అవుతాయని చెప్పి ఎట్లయితే అహంకారంగా మాట్లాడుతున్నారో అది మీరందరూ గమనించాలి. కేవలము ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. గత 10 సంవత్సరాల్లో కూడా అధికారంలో లేనప్పటికీ కూడా సొంత డబ్బులతోటి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కాకా చారిటబుల్ ఫౌండేషన్ కానివ్వండి, అనేక బోర్వెల్ వేయించడం జరిగింది మన పెద్దపల్లి ప్రాంతంలో. చిన్నపిల్లలు కింద స్కూల్లో దుమ్ముల కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ బెంచ్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో అనేక మంది కష్టాలు ఉన్నప్పుడు కూడా వివేక్ గారు మెడికల్ డాక్టర్ కూడా మీకు తెలుసు, చాలా మందిని సహకరించి సొంత డబ్బులతోటి వాళ్ళకి సహకరించినారని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నాను.